సిరి కిచెన్కి స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు హల్వా బూర్లు చేశానండి. చాలా బాగా వచ్చినాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బూర్లు ఇలా ఉన్నాయి చూడండి, ఎంత గుల్లగా వచ్చినాయో. సరే, ఎంత గుల్లగా వచ్చి ప్రసాదం బూర్లు. హల్వా బూర్లు వేస్తున్నానండి. ఎలా తీసుకున్నానంటే, 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను, తొక్కపప్పు తీసుకున్నాను, గుళ్ళు కాదండి. దానికి 1.5 కప్పు వరి అంటే రైస్ తీసుకుని ఒక 5 గంటలు నానబెట్టుకున్నాను. మినప్పప్పు, బియ్యం వేరువేరుగా మిక్సీ పట్టుకుని కలుపుకున్నాను. పిండి చూపిస్తాను ఎలా ఉండాలో మీకు. ఇదిగోండి, ఇలా ఉండాలి. ఇలా ఉంటే మీకు బూరి ఎలా కావాలంటే రౌండ్గా బాగా వస్తుంది అనమాట. పిండి ఇలా గట్టిగా ఉండాలి. మరి జోరుగా ఉంటే పూర్ణం వేసినప్పుడు సైడ్ నుంచి వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోద్ది అనమాట. హల్వా బూర్లైనా, పెసరపప్పు బూర్లైనా, అలాగే శనగపప్పు బూర్లైనా పిండి కనుక ఇలా కలుపుకుంటే పూర్ణం బయటకు రాకుండా చీదుద్దని భయం ఉండదండి. చీదేస్తామంటే మొత్తం అంతా ఓపెన్ అయిపోయి ముక్కడంతా అది నల్లగా అది రకంగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే పిండి ఈ రకంగా కలుపుకుంటే, ఏ బూరికైనా ఇలా కలుపుకుంటే సూపర్గా వస్తాయి బూర్లు. ఇదిగోండి, హల్వా తయారు చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేశాను. ఇలా చేసాక ఇలా మొత్తం కోటింగ్ చేసుకొని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని ఇలా ఆయిల్ వేస్తే అలా రౌండ్గా రావాలి. అప్పుడు బూరి బాగా వస్తుంది. తీసుకోవాలి. హల్వా బూర్లు చేస్తున్నానండి. ఓకేనా? బూర్లు వేపుకునేటప్పుడు కూడా పొయ్య మరీ హైలో పెట్టుకుని వేపుకోకూడదండి. అలా వేపుకుంటే ఎర్రగా వచ్చేస్తాయి తప్ప లోపల ఉడకదు. ఎప్పుడు కూడా కొంచెం పొయ్య మంట తగ్గించుకుని వేపుకుంటే సూపర్గా వేగుతాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.